దేవుని స్తోత్రం. ఈరోజు అనుదిన ఆత్మీయ వాక్కు చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయం 23వ వచనం. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాసులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు. నీ పాదముల ధూళిక నాకెదురు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానము నొందుదురనియు నీవు తెలుసుకొందువు. దేవుడి రోజు మనతో చాలామంది జీవితాల్లో అవమానాల గుండా వెళ్ళేటువంటి వారు ఈరోజు చాలామంది ఉండొచ్చు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా ఎన్నో అవమానాల గుండా, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళుతూ ఉండొచ్చు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న ఈరోజు నువ్వు నిజంగా అవమానాల గుండా వెళ్ళే మనిషి అయితే, వెళ్ళేటువంటి వ్యక్తివి అయితే దేవుడు నీతో మాట్లాడుతూ నువ్వేమీ చేయలేవని లేదా ఎందుకు పనికిరావని నిన్ను అవమానించేటువంటి వాళ్ళు ఈరోజు చాలామంది నీ జీవితంలో ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో నీకు ఏదీ చేత కాదని, లేదా కనీసం ఒక ఆత్మసమ్మానం విడవైతే నీవు కనీసం నీకు పాట రాదని అవమానించే వాళ్ళు ఉండొచ్చు, లేదా నీ గొంతు బాగోదని అవమానించే వాళ్ళు ఉండొచ్చు, లేదా నీకు బైబిల్ కూడా చదువుతూ రాదని అవమానించి ఉండొచ్చు, నీకు ప్రార్థన చేయడం కూడా రాదు అని అవమానించే వాళ్ళు ఉండొచ్చు, లేదా నీ జీవితంలో నిజంగా నువ్వు ఇంట్లో కూడా ఎందుకు పనికిరావు అని అవమానించే వాళ్ళు ఉండొచ్చు, లేదా నీ భర్తే నిన్ను ఎప్పటికప్పుడు ఇతరులతో పోల్చి, లేదా ఇతరుల స్త్రీలతో పోల్చి నువ్వు అందుకు పనికిరావు ఎందుకు పనికిరావు అని అవమానకరంగా నిన్ను కించపరిచి మాట్లాడే జీవిత పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉండొచ్చు. అందుకే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మాట ఏం చెబుతుంది మనకంటే, నా కొరకు కనిపెట్టుకొని వారిని నేను ఎప్పుడు అవమానం నొందనీయను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందరూ నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నా, చూస్తున్నా, నిన్ను ఆ విధంగానే ట్రీట్ చేస్తున్నా, నీ జీవితంలో మాత్రం దేవునితో చెప్పే విషయం, నీవు నా కొరకు కనిపెట్టు, నేను నిన్ను ఎక్కడ అవమానం పొందనివ్వను. ఈరోజు ఎవరైతే నిన్ను అవమానకరంగా చూస్తున్నారో, ఎవరైతే నిన్ను కించపరిచి అవమానపరిచి మాట్లాడుతున్నారో, అదే మనుషులందరూ కూడా ఒకానొక దినాన ఖచ్చితంగా దేవుడు నిన్ను అవమానపరిచిన వారితోనే నిన్ను మెచ్చుకునే రోజు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు తీసుకురాబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు తీసుకువస్తాడు కూడా. ఎగ్జాంపుల్ మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో యోసేపు మనందరికీ బాగా తెలుసు. యోసేపు తన జీవితంలో మనం చూసినప్పుడు నిజంగా అన్నలే, సొంత అన్నలే, రక్తం పంచుకు పుట్టినటువంటి వాళ్ళే, తను ఆదరించవలసిన వాళ్ళే, తను నిజంగా తనకు ప్రోత్సాహంగా నిలబడిన వాళ్ళే అవమానపరిచారు, వాళ్ళే నిందించారు, వాళ్ళే తిట్టారు, వాళ్ళే కొట్టారు, గుంటలో పడేశారు, అమ్మివేశారు. ఇన్ని అవమానాలు తన సొంత రక్తం పంచుకుంటున్న అన్నదమ్ములలో నుండే యోసేపుకి వచ్చాయి. అయినా యోసేపు ఇన్ని అవమానాల గుండా వెళ్ళినప్పటికీ తిట్టినా, కొట్టినా, చేదరించుకున్నా, అసహించుకున్నా, అవమానకరంగా మాట్లాడినా, హేళనకరంగా మాట్లాడినా, వారు ఎన్నో విధాలుగా కించపరిచినట్లు చేసిన అన్నిటిని కూడా తట్టుకుని భరించి యోసేపు గుంటలో పడినప్పుడు కూడా దేవుని తట్టే చూడగలిగాడు, దేవుని తట్టే కనిపెట్టాడు. అంత మాత్రమే కాదు, ఆ యోసేపు అమ్మి వేసిన తర్వాత కూడా అతడు ఒక ఇంట్లో పనివాడిగా చేరినప్పుడు అక్కడ కూడా ఒక నింద ద్వారా అవమానపరచబడి ఇంటి నుండి బయటికి గెంటి వేయబడి ఒక జైలులో, చెరసాల్లో ఖైదీగా ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఆ దేవుని తట్టే చూశాడు, దేవుని వైపే కనిపెట్టుకున్నాడు యోసేపు. అలా యోసేపు ఉన్నాడు గనుక, అలా యోసేపు తన జీవితంలో అన్ని అవమానాలను భరించి తట్టుకున్నప్పుడు ఏ అన్నలైతే అవమానించి కించపరిచి నీచంగా చూశారో ఒకానొక దినాన అదే అన్నలందరూ వచ్చి, ఇప్పుడు మనం చదివిన లేఖన భాగం ప్రకారమే వాళ్ళందరూ వచ్చి యోసేపు యొక్క కాళ్ళ దగ్గర నమస్కారం చేసి యోసేపుని ఘనపరిచినట్లుగా మనం చూస్తాం. నీ జీవితంలో కూడా అవమానం నీకు ఎప్పుడైతే ఎదురవుతుందో, ఎక్కడైతే ఎదురవుతుందో, ఎవరైతే నీకు అవమానాన్ని కలిగిస్తున్నారో అక్కడే వారి ఎదుటే దేవుడు నిన్ను మెచ్చుకునే రోజు వస్తుంది, నిన్ను ఘనపరిచే రోజు వస్తుంది, నిన్ను హెచ్చించే రోజు వస్తుంది అని ఎప్పుడు కూడా నీ జీవితంలో మర్చిపోవద్దు. కానీ నీవు చేయవలసిన పని ఒకటే, నీవు దేవుని తట్టు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే చాలు. నిన్ను ఖచ్చితంగా దేవుడు నీకు కలిగిన అవమానాన్ని ఘనతగా మార్చే దేవుడు మనకెప్పుడు తోడై ఉన్నాడు అనే విషయాన్ని నువ్వెప్పుడు కూడా మర్చిపోవద్దు. ఈరోజు దేవుడు నిత్యముగా నీతో నాతో మాట్లాడే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీ అవమానాన్ని, నీ నిందను ఘనతకు మార్చేవాడు మన యేసయ్య. కనుక మన జీవితాలు, మన పరిస్థితులన్నీ కూడా దేవునికి మహిమకరంగా నడిపించబడాలంటే నీ అవమానములన్నీ కూడా తొలగించబడాలంటే దేవుని తట్టే మనం తిరిగి
ఆయన తట్టు మాత్రమే మనం చూచి ఆయన వైపు ఉన్నప్పుడు నీ అవమానాలన్నీ కొట్టివేయబడతాయి, నిందలన్నీ తొలగించబడతాయి. దేవుడు నేను ఘనపరచువాడై ఉంటాడు. కనుక ఈరోజు ఈ మాట నిజంగా నీ జీవితాన్ని నువ్వు బలపరిస్తే, ఈ మాట నిన్ను ప్రోత్సాహపరిస్తే, నీ అవమానాలు నిందలు అన్నిటిని దేవుడు తొలగిస్తే నువ్వు నమ్మితే నాతో కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయమందు ప్రభువా నీ సన్నిధిలో నిజమే మా అవమానాలను నిందలను ఘనతగా మార్చేటువంటి దేవుడు. ఎక్కడైతే మేము అవమానపరచబడ్డామో అక్కడే ప్రభువా మాకు ఘనత కీర్తిని కలుగచేసేవాడు. కనుక ఈరోజు ఎవరైతే ప్రభువా అనేక మంది తోటి వారి పట్ల సంఘములో, సమాజంలో, కుటుంబంలో, భర్త ఎదుట, భార్య ఎదుట, బిడల ఎదుట అవమానపరచబడుతున్నారో వారి ఎదుటనే ప్రభును ఘనపరిచే పరిస్థితిని ఈరోజు ఏ కుమార్తె అయితే ఏ కుమారుడైతే ఆ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభువా నీవే ఘనపరిచి నీ కృప చేత నింపి నీ కృప సహాయం వారికి అనుగ్రహించి నడిపించి నీ మేలు చేత వారిని నింపమని, నాతో పాటు ప్రార్థనలకు వించే ప్రతి బిడ్డను కూడా ఆ రీతిగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఆదరణ సదాకాలము మనకును మన కుటుంబాలకు సర్వలోకములో ఉన్న సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.